హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఉక్కని బజ్జీ చేయండి. ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారు చూడండి. ముందుగా బరుగులని ఇలాగ వాటర్లో తడుపుకొని నీళ్ళు వంపేసి ఇలాగ పెట్టుకోవాలండి ఒక గిన్నెలో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలాగ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు ఇలాగ వేసుకోవాలి. తర్వాత మినపప్పు ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి ఇలాగా వేసుకోవాలండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలండి. ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి కచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలండి ఒక 5 ఇలాగ దంచుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంతగా వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయ ఇవన్నీ, టమాటా కూడా బాగా ఎర్రగా మగ్గాలండి. చూడండి, వేసి అంతా బాగా మగ్గనివ్వాలి. అంతా బాగా మగ్గాలండి టమాటా ఇంకా. చూడండి, ఇలాగ మగ్గితే చాలు. అంత బాగా టమాటో, పచ్చిమిర్చి అంతా నూనెలో బాగా మగ్గిందండి. ఇలా ఉంటే చాలు, ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఇలాగ బరుగుల్లోకి ఈ తాలింపు వేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇలాగ వేసుకోవాలి. ఇంకా అంతా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు అంతా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. చూడండి, అంతా ఇలా కలుపుకోవాలండి. అంతా కలిసి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చూసుకొని వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్ ఫైనల్గా ఇలా పప్పుల పిండి వేసుకోవాలండి. కొంచెం ఇలాగ పప్పులు మిక్సీ పెట్టుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పైన ఇలాగ వేసుకుందాము. ఇంకంతా ఒకసారి కలుపుకుందామండి. ఇంకా రెడీ అయింది వగ్గాని. దీనికి కాంబినేషన్గా ఇలాగ బజ్జీలండి, తర్వాత ఆనియన్ పకోడా అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాగ రెండు చూడండి, ఇంకా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంకా చూడండి, ఇలాగ పకోడీ తర్వాత బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను చేసినట్టు వీడియోని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.